వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఈ దేశంలోనే భారతదేశంలోనే ఎక్కడా కూడా లేనటువంటి పద్ధతిలో ముఖ్యంగా 17 మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలు కూడా పేదవాడు చదువుకుంటానికి, పెద్ద చదువులు చదువుకుంటానికి జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేసి 17 మెడికల్ కాలేజీలు పెట్టి ప్రారంభిస్తే దాంట్లో ఫీల్డ్లోకి వచ్చి విద్యార్థులు జాయిన్ అయినటువంటి 5 నుంచి 7 కళాశాలలు కూడా రంగంలోకి వచ్చి రావడం జరిగింది. ప్రతిమా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం మారింది అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ ప్రైవేట్ కాలేజెస్లో వాటికి దీన్ని దారాదత్తం చేయాలని, గవర్నమెంట్లో మనం నడపలేము అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. అసలు అడుగుతూ ఉన్నాం, పేదవాడు పెద్ద చదువులు చదువుకోవాలనేటువంటి కాన్సెప్ట్ని తీసేసి మరలా అది పీపీపీ మోడల్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చి వందల వేల కోట్ల రూపాయలని మొత్తం దోచుకుంటానికి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ డిజైన్ చేసినటువంటి దానిలో భాగమే ఇవాళ ఈ మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయడానికి పూనుకోవటం జరిగింది. అందుకే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ముఖ్యంగా యువజన విద్యార్థులు పోరుబాట పట్టడం అనేది జరిగింది. ఆ పోరుబాట 19వ తారీఖున ప్రతి మెడికల్ కాలేజీ ఎదుర్కొండా యువజన విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున లేచి ఉద్యమం చేసి ఎటువంటి పరిస్థితుల్లో ఈ కాలేజీలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయకుండా చూస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం.